తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీ ఢీకొని రాత్రి నరసాపురం గ్రామానికి చెందిన నొక్కి రాజువర్మ అనే యువకుడు దుర్మరణం చెందాడు. అదే గ్రామానికి చెందిన సోలపు విక్కీ అనే యువకుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాత్రంతా రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపైనే పడుకుని రాత్రి నుంచి ధర్నాను కొనసాగిస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నరసాపురానికి చెందిన దళితులు కోరుకొండ బస్టాండ్ సెంటర్లో రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మృతదేహంతో జక్కంపూడి రాజా తన ఆందోళన చేస్తున్నారు. పోలీసు బలగాలు కోరుకొండలో భారీగా మోహరించాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా నడుస్తూ ఉంది. ఒక్క కోరుకొండ మండలంలో 22 గ్రామాలు ఉన్నటువంటి ఈ ఒక్క మండలంలోనే దాదాపుగా 14 చెరువులు. మీరు వెళ్ళి గాడాలు చూడండి, మధురపూడి చూడండి, నిడిగట్ల చూడండి, రాఘవాపురం, మునగాల, గాదరాడ, నర్సాపురం, ఒక చోట కాదు 2 చోట్ల కాదు 14 చోట్ల. నాకు తెలిసి ఉండగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం టిప్పర్ లారీలు అన్నీ కూడా ఇదే నియోజకవర్గంలో ఉండుంటాయి. అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో అనేక యాక్సిడెంట్, ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరు కాలు చెయ్యి ఎరిగిపోవడం, ఎవరో ఒకరు ప్రాణాలు పోవడం, ప్రతిరోజు కూడా ఇదే రకమైనటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్న పరిస్థితి. లారీల యాక్సిడెంట్లో నిన్న రాత్రి నొక్కప్పారావు గారిని నరసాపురం గ్రామానికి సర్పంచ్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక చిన్న కుటుంబం, ఒక్కగానొక్క కొడుకు పాపం రాత్రి క్యాటరింగ్ పని మీద అని చెప్పి వెళ్తూ ఉంటే అతని రాత్రి మట్టి లారీ గుద్దేయడంతో స్పాట్లోనే అతను చనిపోయాడు. నిజంగా చూస్తే చాలా హృదయ విదారకంగా ఉంది. తల్లిదండ్రులు వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. తండ్రికి కూడా ఆరోగ్యం కూడా బాగుండలేదు సరిగ్గా. రాత్రి నుంచి ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉన్నారో ఈ అవినీతి సంపాదనలో. యువకుడు మృతి చెందడంతో కోరుకొండ రోడ్డుపై రాత్రంతా నివసించారు. నిరసన వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. రైట్ శ్రీరామ్మూర్తి, చెప్పండి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధర్నా కొనసాగిస్తున్నారు. ఏదైతే మట్టితో వెళ్తున్న లారీ అలాగే స్కూటర్ ఢీకొట్టడంతో నొక్కి రాజువర్మ అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఈ రాజువర్మకి ఒక బాబు, భార్య కూడా ఉన్నారు. అయితే విక్కీ అనే అబ్బాయి కూడా దీంతో గాయాలకు గురయ్యాడు. దీంతో ఆ మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ చెప్పి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా రోడ్డు మీద బటాయించి మృతదేహం దగ్గరే ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది రాత్రి నుంచి కూడా కొనసాగుతుంది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నరసాపురం చెందిన ఈ నక్కి రాజుకి అబ్బాయికి మద్దతుగా, మృతి చెందిన ఈ ఘటనకి మద్దతుగా ఎక్కువ మంది దళితులు కూడా వచ్చి కోరుకోట బస్ స్టాండ్ లో రాస్తారోకోకి దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే ఇప్పుడు ఉదయం కాసేపటి క్రితం ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ని పోలీసులు ఇక్కడ సరి చేశారు. అయితే ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్న వాళ్ళని ఇక్కడి నుంచి లేపేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అయితే ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే ఏదైతే అక్రమంగా మట్టి తవ్వకాలు చాలా భారీగా జరుగుతున్నాయి, ఈ మట్టి తవ్వకాలను కనుక నియంత్రించకపోతే ఇలాంటి ప్రమాదాలు అనేక జరుగుతాయి. ఇందులో అనేక మంది ప్రమాదానికి గురై చనిపోతున్న పరిస్థితికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తూ వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు కూడా తాను ఇక్కడి నుంచి కదిలే లేదంటే చెప్పి అతను ధర్నా
కొనసాగిస్తున్నాడు జక్కంపూడి రాజా. అయితే దీని మీద పోలీసులు ఇక్కడ మోహరించారు. ఇక్కడ రోడ్డు నుంచి ఇక్కడ ధర్నా నుంచి జక్కంపూడి రాజాని ఇప్పుడు లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేరుకుని ఆయనకి మద్దతుగా నిలవడంతో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం ఇక్కడైతే నెలకొని ఉంది. థ్యాంక్ యూ శ్రీరామ్.